ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. చింతువలో ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రెన్యూ గ్లోబల్ ఎనర్జీ సంస్థ భారీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సుమారు 5,400 కోట్ల రూపాయలతో రెన్యూబుల్ గ్లోబల్ ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. 2028 నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమయ్యేలా ప్రణాళిక చేశారు. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ రంగానికి ఊతమిచ్చే విధంగా ప్రాజెక్టు ఉపయోగపడనుంది. ప్రస్తుతానికి ఆ కార్యక్రమాన్ని లైవ్లో చూద్దాం. భూమి పూజ చేశాం. రెన్యూ ఎనర్జీ గ్లోబల్ రాంబిల్లో 5,400 కోట్ల రూపాయలు పెడుతుంది. 6.5 ఇన్గాట్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. అదే మరి 125 మెగావాట్లు హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్టు కోసం 1,200 కోట్లు పెడతారు. 2,100 మందికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నేను ఒక్కటి అనకాపల్లి జిల్లాలో ఉండే మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ పక్కన రంగారెడ్డి జిల్లా ఉండేది చుట్టూరు. ఆ రోజు రంగారెడ్డి జిల్లా సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనుకబడిన జిల్లా. ఈరోజు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యంత ధనిక జిల్లా. ఎన్నేళ్లంటే 25 ఏళ్లు. ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం మొత్తం కూడా పూర్తిగా ఇండస్ట్రీస్ వచ్చాయి. ఏదైనా పెట్టుబడులు వస్తే అవన్నీ అనకాపల్లి జిల్లాకే వస్తాయి. ఇది మరో రంగారెడ్డి జిల్లాగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఈరోజు ఇక్కడ చూశారు రెన్యూ సంస్థ చైర్మన్. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్ సిన్హాజీ. హిస్ ఇండస్ట్రియల్ జర్నీ ఈజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. I know his father. Yashwant Sinhaji was a Union Finance Minister during Vajpayee period. I was the Chief Minister. I had a very good equation with him. But now if you see here, within short time, 15 years, he has done a miracle. Growing sector you have identified. And also this is the future. Money is not the criteria, is not the constraint. You are having leadership, money will come, investment will come, profits will come, employment will be generated. That is the model you have produced. I am proud of you. Country is proud of you by doing all these things. ఏ ప్రాంతానికి వెళ్ళండి ప్రపంచంలో అభివృద్ధి అంటే తలసరి ఆదాయం, ఉపాధి ఉండాలి. తలసరి ఆదాయం ఎక్కువ రావాలంటే విద్యుత్ శక్తి కూడా వినియోగించాలి. అదే సమయంలో నాకు కూడా అనుభవం ఉంది. 30 ఏళ్లుగా చూశాను. ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అంత అనుభవం కూడా రాజకీయాల్లో చూశాను. నేను చూసినప్పుడు అభివృద్ధి అనేది శ్రద్ధ పెట్టి చేస్తే ఏదైనా సాధ్యం. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాలి. 2024 ఎన్నికల కంటే ముందు 1924 ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో మీరు చూశారు. విధ్వంసం, ఎక్కడ చూసినా అభివృద్ధి ఆగిపోవడం, అనేక సమస్యలు వచ్చాయి. ఆ రోజు నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ఆలోచించాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం తేవాలి, కలిసి పోటీ చేయాలని నిర్ణయించి ఆ రోజు కలిసి పోటీ చేస్తే ఆ రోజు మేము ఇచ్చిన హామీ ఒకటి, సమిక్షేమం ఇస్తాం, అభివృద్ధి చేస్తాం, సుపరిపాలన తెస్తామని చెప్పాం.
మీరు నమ్మారు. ఈ అనకాపల్లి జిల్లాలో కానీ విశాఖపట్నంలో కానీ అన్ని సీట్లు ఎన్డీఏ అభ్యర్థుల్ని గెలిపించారంటే అది మీరు చూపించిన చొరవ. ఆ రోజు మేమిద్దరమే కాకుండా ఈ దేశానికి సరైన నాయకత్వం నరేంద్ర మోడీ గారిని నమ్మాం. ముగ్గురం కలిసి ఎన్డీఏ ఫామ్ చేశాం. దాని ఫలితమే ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిఐ పార్ట్నర్షిప్లో ఎనర్జీ, రెన్యూ ఎనర్జీ రాష్ట్రంలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సిన్హా గారు ఇక్కడ ఉన్నారు. 82,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎందుకు నేను చెప్తున్నానంటే నీతి నిజాయితీతో వ్యాపారం చేస్తున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేశాడు. ఒక ఎంపైర్ని క్రియేట్ చేయగలుగుతున్నాడు. ఆయన మన ఒక్క రాష్ట్రంలోనే 82,000 కోట్ల రూపాయలు ఈ యొక్క గ్రీన్ ఎనర్జీలో ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇప్పటికీ 777 మెగావాట్లు విండు, సోలార్ అనంతపూర్ జిల్లాలో పెట్టే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ అనంతపూర్, కర్నూలు రెంటుల్లో కూడా 10,370 కోట్ల రూపాయలు తొందరలోనే పనులు ప్రారంభిస్తారు. అంటే రెండు ప్రాంతాల్లో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, అక్కడ మాత్రం సోలార్ విండ్తో పవర్ జనరేట్ చేస్తున్నారు. రాంబల్లిలో పెట్టిన రెన్యూ సంస్థ చేస్తున్న సోలార్ ఇంగాట్ వేఫర్ ఉత్పత్తితో విదేశాల పైన మనం ఆధారపడే పరిస్థితి పోతుంది. ఇదే ప్రధానమంత్రి మోడీజీ గారి యొక్క ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను. ఈరోజు మీకు అందరికీ తెలిసి దేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. 2000లోనే దీన్ని ప్రారంభించాం. ఈరోజు మీరు చూస్తే నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను. రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచనని ఎన్నికల సమయంలో చెప్పాను. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలు 1924 విద్యుత్ రంగం కుప్పగూలిపోయింది. పీపీఏ రైట్. అనకాపల్లి జిల్లా రాంబల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. రెన్యూ గ్లోబల్ ఎనర్జీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చుట్టిన అనంతరం మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు లైవ్లో చూస్తాం. మీ బులెటిన్ విశేషాలు. నమస్తే.